దహీ ఆలు సూపర్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో బేబీ పొటాటోస్ ఉడికించినవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ రాగానే ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇది పైనుంచి క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం గరం మసాలా వేసేసుకొని అలాగే ఒక ఆనియన్ కూడా వేసి మంచిగా కొంచెం ఎలా అంటే మనకి పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసి పక్కన పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా నెయ్యి కూడా వేసి ఆనియన్ పేస్ట్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి వేసి మంచిగా మసాలా అంతా మిక్స్ చేసుకున్నాక 1 కప్పు పెరుగు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేసుకొని కలిపేసుకొని 1 కప్పు వాటర్ కూడా పోసి మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే మన దహీ ఆలు కర్రీ రెసిపీ రెడీ అయిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ గ్రేవీతో చాలా చాలా బాగుంటుంది. బెస్ట్ కాంబినేషన్ అంటే జీరా రైస్, బగారా రైస్తో చాలా బాగుంటుంది.